ఎవరికైనా హ్యాపీగా పడుకోవాలని ఉంటుంది. సో నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అదే మన న్యూ మదర్స్‌లో చూసుకుంటే ఇది కాస్త తక్కువనే ఉంటుంది. సో న్యూ మదర్స్ యొక్క స్లీప్ బెటర్ చేయాలి అని అంటే మనకి మన బేబీస్ యొక్క స్లీప్ ప్యాటర్న్ ఏంటి అనేది అర్థం అవ్వాలి. సో ఇవాళ మన వీడియోలో బేబీ యొక్క స్లీప్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో న్యూ బార్న్స్‌లో స్లీప్ ప్యాటర్న్ అనేది ఒక మిస్టరీ లాగా ఉంటుంది. ఎప్పుడు లేస్తారో తెలీదు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. సో ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇవాళ నేను మీకు బేబీ యొక్క స్లీప్ ప్యాటర్న్స్ ఏంటి, ఓకే, సో టిపికల్గా ఎట్లా పడుకుంటారు, ఎన్ని అవర్స్ పడుకుంటారు, అండ్ వాళ్ళ స్లీప్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఓకే, వాళ్ళ సర్కేడియన్ రిథమ్ని మనం ఎలా సెట్ చేయొచ్చు అనే దానిపైన మీకు టిప్స్ ఇస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో పిల్లల్లో ఈ స్లీప్ సైకిల్ ఎందుకని ఇలా ఉంటుంది అని అనుకుంటున్నారా? చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలో ఇంకా ఈ డే అండ్ నైట్ స్లీప్ సైకిల్ యొక్క ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వదన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రోజంతా పడుకుంటూ ఉంటారు షార్ట్ ఇంటర్వెల్స్లో. మనకైతే ఫిక్స్డ్ సైకిల్ ఉంటుంది, మనం మన సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవుతాము. సో పిల్లలకు కూడా అది ఫాలో అవ్వాలంటే టైం పడుతుంది. సో మనకులా కాకుండా వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా లైట్ స్లీప్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో న్యూ బార్న్స్ ఎంత టైం వరకు పడుకుంటారు, వాళ్ళకి అసలు ఎంత నిద్ర అనేది కావాలి అనేది మనం చూసుకున్నట్లయితే అప్పుడే పుట్టిన పిల్లలు, ఓకే, లేదు అంటే న్యూ బార్న్స్లో మనం ఫస్ట్ 2 months ఉన్న పిల్లలను చూసుకుంటే టిపికల్గా ఒక 16 నుంచి 18 hours ఆఫ్ స్లీప్ పర్ డే. అది కూడా ఏంటంటే ఒక 2 to 4 hours ఆ టైం వరకు అట్లా పడుకుంటూ ఉంటారనమాట. ఓకే, స్మాల్ చంక్స్లో లైక్ 2 to 4 hours అట్లా నాప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అదే కనుక 3 to 4 months ఉన్న పిల్లలను చూసుకుంటే, ఆ ఏజ్ గ్రూప్ని చూసుకుంటే వాళ్ళ స్లీప్ సైకిల్ కొంచెం బెటర్ అవుతుంది. కొంచెం డే టైం తక్కువగా పడుకుని కాస్త నైట్ టైం కొంచెం ఎక్కువ పడుకోవడానికి, కాస్త ఎక్కువ నాప్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. మనం టోటల్గా చూసుకుంటే ఒక 14 to 17 hours ఆఫ్ స్లీప్ పర్ డే అనేది వీళ్ళు తీసుకోగలుగుతారు. మనం న్యూ బార్న్స్లో చూసుకుంటే షార్టర్ స్లీప్ సైకిల్ ఉంటుందన్నమాట. అడల్ట్స్తో కంపేర్ చేసుకుంటే సైకిల్ ఎట్లా అంటే ఒక 50 to 60 minutes, అంటే గంటలోపే ఉంటుంది. సో ఇలా గంటలోపే ఇంత తక్కువగా ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు లైట్ స్లీప్లో ఉన్నారని చెప్పి వాళ్ళు ఎక్కువగా మేల్కొంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అటు ఇటు కదలటం, కొంచెం ఫజీగా ఉండడం అనేది చేస్తారు. సో ఎక్కువ టైం ఏంటంటే యాక్టివ్ స్లీప్లో ఉంటారనమాట. దానివల్ల ఏముంటుంది, చాలా లైట్ స్లీప్ అది. సో దీనివల్ల ఏంటంటే చిన్నపాటి మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు, కదులుతూ ఉంటారు. ఫేస్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాం కదా, పిల్లలు పడుకుని ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు చూడు భలే ఉంది ఎక్స్ప్రెషన్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా లైట్ స్లీప్లో ఉంటారు కాబట్టి మనకు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూడగలుగుతాం అనమాట. అండ్ ఇదే కాకుండా అటు ఇటు కదులుకుంటూ చిన్నపాటి సౌండ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో పిల్లల్లో ఇది చాలా నార్మలే, ఓకే, అటు ఇటు కదలడం, కాస్త సౌండ్స్ చేయడం, ఓకే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చడం, ఓకే, నిద్రలో ఉన్నప్పుడు ఇవి కామన్ థింగ్సే. వాళ్ళు పెరిగే కొద్దీ కూడా స్లీప్ టైం అనేది బెటర్గా ఉంటుంది, ఇంకా డీపర్ సైకిల్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు స్లీప్ సైకిల్స్ ఎన్ని అవర్స్ పడుకుంటారు ఏంటి అనేది ఎంతో కొంత అర్థమై ఉంటుంది కదా. సో ఇవన్నీ మనం పక్కన పెట్టి సో వీళ్ళ స్లీప్ని మనం ఎట్లా బెటర్ చేయాలి, ఓకే, సో ఎలా వీళ్ళని కంఫర్ట్ చేయాలి అనే దానిపైన నేను మీకు కొన్ని టిప్స్ అనేది ఇస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉండే ఎన్వైర్న్మెంట్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి, కోజీగా ఉండాలి. సో దానికోసం ఏంటంటే లైట్స్ అనేవి చాలా బ్రైట్గా అట్లా ఉండకూడదు, సాఫ్ట్గా డిమ్గా ఉండాలి, ఓకే, అండ్ కంఫర్టబుల్గా ఉండాలి రూమ్ టెంపరేచర్. లైక్ మీరు కూలర్ యూస్ చేసినా, లేదు అంటే ఏసీస్ యూస్ చేసినా, మరి ఎక్స్ట్రీమ్స్లో టెంపరేచర్ అనేది ఉండకూడదు. సో మోడరేట్గా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, పీస్ఫుల్గా పడుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక బెడ్ టైం రొటీన్ అనేది సెట్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే, కొన్నిసార్లు కాదు, జనరల్గా ఈ బెడ్ టైం రొటీన్ ఏదైతే ఉందో అది కాస్త పెద్ద పిల్లలకి బాగా పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా మీరు మీ చిన్న బేబీస్ కూడా బెడ్ టైం రొటీన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు, ఆ రొటీన్కి కూడా వాళ్ళకి అర్థమవుతుంది అండ్ తెలుస్తుంది. ఓకే, ఇది నేను పడుకునే టైము, ఇప్పుడు నేను పడుకోవాలనుకుంటా అని చెప్పి పడుకుంటారు. అంటే ఎట్లా అంటే రొటీన్ సెట్ చేయడం అంటే, సో పడుకునే టైంలో
రూమ్ని డిమ్గా ఉంచండి. ఓకే, ఏదన్నా లాలిపాట పాడొచ్చు. ఓకే, మంచిగా వామ్ బాత్ ఇవ్వచ్చు. ఓకే, మంచిగా స్వాడులు చేయొచ్చు. ఓకే, చిన్న పిల్లల్ని స్వాడులు చేస్తారు కదా, అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక సిగ్నల్ వచ్చింది, ఓకే ఇవన్నీ ఇట్లా ప్యాటర్న్లో అవుతున్నాయంటే ఇది నేను పడుకుంటానికి టైం అనుకుంటా అని చెప్పి కంఫర్టబుల్గా కోజీగా పడుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వీడికి నిద్ర వస్తుంది అనుకుంటా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి క్యూస్ చూడండి. ఓకే, సో కొన్నిసార్లు నిద్ర వస్తే మనం ఆఫన్గా ఆ, ఎలా తెలుస్తుంది మనకి, ఆవిలిస్తే కదా. సో అలానే మీ పిల్లలు కనుక ఆవిలిస్తున్నా, ఓకే కళ్ళు నలుపుతూ ఉన్నా, లేదు అంటే అటు ఇటు చూస్తూ ఉంటే, సో దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా నిద్రకొచ్చారని చెప్పి. ఓకే, సో ఇలా మీకు సిమ్టమ్స్ కనిపిస్తే వాళ్ళని బెడ్ మీద కంఫర్టబుల్గా పడుకోబెట్టి, ఓకే వాళ్ళని కంఫర్ట్ చేయండి ఇందాక నేను చెప్పిన విధంగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ తర్వాత మూమెంట్ చేంజెస్ అంటే పోర్షన్ చేంజెస్ అవేమి ఉండవు. కంఫర్టబుల్గా ఎట్లా పడుకోబెట్టారో అట్లా కంఫర్టబుల్గా పడుకోవడానికి ట్రై చేస్తారు. మీకు ఏబీసీ జ్యూస్ గుర్తునే ఉండుంటుంది కదా, ఇప్పుడు దాని గురించి అయితే చెప్పను, కానీ ఏబీసీ అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏబీసీ ఏంటో తెలుసా, పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళని సెపరేట్గా పడుకోబెట్టండి అలోన్గా. ఓకే, వాళ్ళ యొక్క బ్యాక్ పైన పడుకోవాలి. ఓకే, అండ్ ఉయ్యాల్లో పడుకోబెట్టచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు పిల్లల్లో కూడా కొన్ని రిస్కులు ఉంటాయి, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని. సో అలా అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో పేరెంటింగ్లో ఏబీసీ అంటే ఏబీసీ జ్యూస్ కాదు, అలోన్ బ్యాక్ క్రిబ్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే, సో పడుకోబెట్టినాక లైక్ ఆ ఉయ్యాల్లో కానివ్వండి, పిల్లల ఉయ్యాలు వస్తున్నాయి కదా, ఓకే లేదు అంటే బెడ్ మీద పడుకోబెట్టినా కానీ లూజ్గా ఉండే ఏమి ఉండకూడదు. అంటే ఏదో ఒక పిల్లలకి ఏదో ఒక క్లోత్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, బ్లాంకెట్సే కానివ్వండి, సాఫ్ట్ క్లోత్సే కానివ్వండి, అటువంటివి లూజ్గా అక్కడిక్కడ బేబీ చుట్టూతా ఉండకూడదు. టాయ్స్ అనేవి కూడా పడుకున్నప్పుడు పెట్టొద్దు చిన్న పిల్లలకి. ఓకే, పిల్లోస్ చిన్న చిన్న పిల్లోస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టొద్దు. తల కింద మీరు మస్టర్డ్ సీడ్ పిల్లో పెడితే అది వేరే విషయం, బట్ పిల్లోస్ని, క్లాత్స్ని, టాయ్స్ని అట్లా లూజ్గా బేబీ చుట్టూరా వేయొద్దు. ఓకే, ఇదొకటి. బేబీ కంఫర్టబుల్గా ఉంటే మీరు స్వాడులు చేయొచ్చు. సో స్వాడలింగ్ అనేది ఏంటంటే ఎస్పెషలీ న్యూ బార్న్స్లో వాళ్ళు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు, కాస్త వామ్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా ఉలుక్కుపడుతూ ఉంటారు కదా, అలాంటివి కూడా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో కంఫర్టబుల్గా స్వాడల్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే కింద మన హిప్స్ భాగం దగ్గరకు వచ్చేసరికి టైట్గా స్వాడల్ చేయొద్దు, లూజ్గా స్వాడల్ చేయండి. అలా చేస్తే సేఫ్గా ఉంటారు. ఓకే, పిల్లల్లో స్లీప్ ప్యాటర్న్కి వచ్చేసరికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. దాంట్లో ఫస్ట్ది ఏంటో తెలుసా, ఎక్కువసార్లు లేస్తూ ఉంటారు. ఎందుకని అన్నిసార్లు లేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కాస్త ఫీడింగ్ అనేది అవసరం ఉంటుంది. సో చిన్న పిల్లల టమ్మీ ఏంటంటే చిన్నగా ఉంటుంది, దాంట్లో మిల్క్ యొక్క కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా లేచి కాస్త ఫీడింగ్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు పెరిగే కొద్దీ ఇది కాస్త బెటర్ అవుతుంది, సో అంతేం గాబరా పడొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే డే అండ్ నైట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకే, సో న్యూ బార్న్స్ కదా, అప్పుడే వాళ్ళకి మన డే ఏంటి నైట్ ఏంటి అనేది తెలీదు. సో లోపలంతా వాళ్ళకి డిఫరెంట్ సైకిల్ ఉంటుంది, బట్ బయట మాత్రం మన డే అండ్ నైట్కి వాళ్ళు సెట్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి కాస్త టైం పడుతుంది. ఇదేంటంటే చాలా మిక్స్డ్ అప్గా ఉంటుందన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇది చాలా కామన్గా ఉండేదే, బట్ ఇలా చేయడం అనేది చాలా చాలా నెసెసరీ. లేదంటే లేటర్ ఆన్ మీకే ఇబ్బంది అవుతుంది, అండ్ బేబీ కూడా ఇట్లా అడ్జస్ట్ అవ్వడం కాస్త కష్టం అవుతుంది అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే డే అండ్ నైట్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం వాళ్ళకి తెలియచెప్పాలి. దానికోసం మనం వాళ్ళతో చెప్తే సరిపోదు. ఓకే, వాళ్ళకి తెలియదు. ఓకే, సో దానికోసం మనం చేసి చూపించాలన్నమాట. సో డే టైంలో మీరు బేబీ ఉన్న రూమ్ని బ్రైట్గా ఉంచండి. ఓకే, సో ఇంటరాక్టివ్గా ఉంచండి. ఓకే, బ్రైట్గా అంటే లైక్ డే టైంలో కర్టెన్స్ అనేవి ఓపెన్ చేయండి. సో యాక్టివ్గా మీరు ఉంటారు. సో ఈ సౌండ్స్, ఈ యాక్టివిటీ అన్నీ చూసి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారనమాట. సో నైట్ టైంకి వచ్చేసరికి అంటే ఈవినింగ్ అయ్యేసరికల్లా ఈ యాక్టివిటీస్ అన్నీ స్లో డౌన్ అవ్వాలి. కామ్గా రూమ్ని డిమ్గా ఉంచడం, క్వైట్గా ఉంచడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో డార్క్నెస్కి అసోసియేట్ అవుతుందన్నమాట. అంటే డార్క్ అవుతుంది అంటే నేను నిద్రపోవాలి అనేది వాళ్ళకి మెల్లమెల్లగా
అలవాటు అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్ నాప్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక 20 మినిట్సో 30 మినిట్సో లేదు అంటే 45 మినిట్సో ఇలా తక్కువ సమయం పడుకుంటూ ఉంటారు. ఇది అగైన్ చాలా నార్మల్గానే ఉంటుంది. సో వాళ్ళు పెరిగే కొద్దీ ఏంటంటే వాళ్ళు తీసుకునే షార్ట్ నాప్స్ అనేవి కాస్త లెంతీ అవుతాయి. సో స్ట్రెస్ ఏమి తీసుకోవద్దు, అంతా మారుతుంది, అంత ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. సో చేంజ్ అవుతూ ఉంటాయి, ఇవన్నిటికి కాస్త టైం పడుతుంది. మన ఇంట్లో ఒక బేబీ ఉంటే రెస్పాన్సిబిలిటీ మదర్ ఒక్కతిదే కాదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఇంట్లో ఉన్న హస్బెండ్స్ కానివ్వండి, లేదు అంటే పేరెంట్స్కి కానివ్వండి, ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు అట్లా నిద్రపోతున్నారు, మదర్కి ఏంటి, ఎందుకని స్లీప్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకని మదర్ ఇబ్బంది పడుతుంది అనేవి వాళ్ళకు కూడా తెలియాలి. సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇదే కాకుండా నేను ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే లైవ్ వస్తాను 11 o'clockకి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లైవ్ అటెండ్ చేయండి. మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, మీరు అడిగే క్వశ్చన్స్కి నేను లైవ్లో రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఇది కాకుండా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్లీప్ ప్యాటర్న్స్ మీద మీరు తప్పనిసరిగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఐ ట్రై టు ఆన్సర్ దెమ్. అండ్ ఇవాళకి మరింతే, మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.